హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కాసేపట్లో తెలంగాణ జాగృతి మహాధర్నా నిర్వహించనుంది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ తెలంగాణ జాగృతి మహాధర్నా చేపట్టింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహాధర్నా జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి మహాధర్నాకు పెద్ద సంఖ్యలో కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలిరానున్నారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగానే నోటీసులు ఇప్పించిందని కవిత ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ కక్ష సాధిస్తోందని మండిపడిన కవిత ఈ మహాధర్నా చేపట్టారు. యాసంగిలో రైతాంగానికి జరుగుతున్న నష్టంపై ఈ మహాధర్నాలో వక్తలు ప్రసంగించనున్నారు. ప్రాణహిత చేవళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందో ఈ ధర్నాలో కవిత వివరించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, హరీషా, మరి కాసేపట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపట్టబోతున్నారు. మనం చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అందుకు నిరసనగా కవిత ఈ ధర్నా చేపడుతుంది. 11 గంటలకు సుమారు ఈ ధర్నా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, ముందు నుంచి కూడా కవిత కాళేశ్వరం కమిషన్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం కమిషన్ కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందని చెప్పి ఆమె ఆరోపిస్తుంది. మనం చూస్తున్నాం, స్పష్టంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్ పై తెలంగాణ యోధుడు, రైతు బాంధవుడు కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇచ్చిన నోటీసులకు నిరసనగా ధర్నా. కవిత ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ పై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణను సాధించిన కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదు. కేవలం ఒక ట్వీట్ పెట్టి వదిలేశారని చెప్పి ఆమె పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో తానే ఇక రంగంలోకి దిగుతానని చెప్పి కవిత మొన్ననే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అందులో భాగంగా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నేతలు కావచ్చు, కేసీఆర్ అభిమానులు ఇక్కడికి తరలిరాబోతున్నారు. ఈ ధర్నా ద్వారా కవిత ఒకటే చెప్పబోతోంది. ప్రజలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత ఎన్ని ఎకరాలకు నీళ్లు పారాయి, రైతులు ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఇటువంటి అంశాలను వివరించడంతో పాటు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఈ ప్రాజెక్టు అంశంపై కేవలం కేసీఆర్ ను రాజకీయంగా కక్షపూరితంగా వివరించేందుకు మాత్రమే, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా మాత్రమే ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి అందుకు నిరసనగా ఈ యొక్క ధర్నా చేపట్టిన కవిత ఈ రోజు కాళేశ్వరంపై నిజాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో ధర్నా ప్రారంభమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కవిత ఇంకా ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావిస్తారు. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన సోదరుడు కేటీఆర్ పై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్ టార్గెట్ గా ఆమె నిన్న మొన్న వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఆమె చేస్తున్న మొట్టమొదటి ధర్నా కార్యక్రమం, మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ ధర్నా ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రభుత్వంపై, రేవంత్ సర్కార్ పై ఆమె ఎటువంటి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుందన్నది కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష, థ్యాంక్ యూ కరుణాకర్.